యాక్చువల్‌గా నా నేమ్ వచ్చేసి డి సాయి నిఖిత. మా మదర్ పేషెంట్ నేమ్ వచ్చేసి డి కవిత. మా రిలేషన్‌షిప్ వచ్చేసి మదర్ అండ్ డాటర్. ఫస్ట్ యాక్చువల్లీ మా మదర్‌కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అని రియలైజ్ అవ్వలేకపోయాం. మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి 29th రోజు మే 29th తన లెఫ్ట్ లెగ్ అండ్ హ్యాండ్ వర్క్ అవ్వడం ఆగిపోయింది మార్నింగ్ టైం 6:30 నుంచి. సో బేసిక్గా బీబీఆర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఫస్ట్ ఎయిడ్ చేసి ఎంఆర్ఐ స్కాన్ తీయాలన్నారు. ఎంఆర్ఐ స్కాన్కి మేము యశోదాకి వెళ్ళాము. యశోదాకి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీయించుకున్నాం. బట్ మాకు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ డాక్టర్స్ ట్రీట్ చేసే విధానం కొంచెం మాకు భయంగా అనిపించింది. సో మేము ఏం చేసామంటే నెక్స్ట్ ఇమీడియట్గా ఈ హాస్పిటల్ వచ్చేసి మా బ్రదర్ ఇక్కడ వర్క్ చేస్తారు. సో వాళ్ళ కన్సల్ట్ త్రూ మేము ఈ హాస్పిటల్కి వచ్చాం. రాగానే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు ప్రతి దానికి. ఎంఆర్ఐ స్కాన్లో వచ్చేసి బ్రెయిన్ స్ట్రోక్ అని తెలిసింది. వెంటనే 1 ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ ప్రొసీజర్ కానీ ఆ ఇంజెక్షన్ చేస్తే బెనిఫిట్స్ కానీ రిస్క్ కానీ అన్నీ చెప్పారు డాక్టర్ కింద ఎమర్జెన్సీ వార్డ్లో. ఇమీడియట్గా 1 అవర్లో ఇంజెక్షన్ ఇచ్చి ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా కంప్లీట్గా వరుణ్ సార్ టేక్ కేర్ తీసుకున్నారు. ఇంకా ఫెసిలిటీస్ వస్తే అన్ని విధాలుగా బాగానే చూసుకున్నారు. ఇమీడియట్ రెస్పాన్స్, ఏదైనా ఫీడ్బ్యాక్, ఏదన్నా పేషెంట్ గురించి అవసరం ఉన్నా మేమేమన్నా అడిగినా పాజిటివ్గానే ఉన్నారు. మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉంచుతున్నారు. వాష్రూమ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇంకా ఇమీడియట్గా ప్రతిదానికి యాక్షన్ తీసుకున్నారు. అంటే మా మదర్కి ఏదన్నా ఇల్నెస్ వచ్చినా ఇమీడియట్గా ఎవ్రీ టైం డైలీ షుగర్ టెస్ట్, వేరే బేసికల్ టెస్ట్స్ ఏమున్నాయో ఆ టెస్ట్స్ అన్నీ చేశారు. సో ఇప్పుడు బిఫోర్ మేము వచ్చిన దానికంటే బెటర్ రికవరీ అయ్యారు. అంటే కంప్లీట్ రికవరీ అనేది టైం పడుతుందని చెప్పారు, కానీ మ్యాక్సిమం రికవరీ అయితే అయ్యారు. థ్యాంక్ యూ.